ఏంటి చెరువులో రొయ్యపిల్ల ఎలా ఉంటుందా? హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారంతా? ఈ రోజు అయితే పాండిచేరి నుంచి సీడ్ అయితే వచ్చింది. టచింగ్ పెట్టాలని చెప్తే లక్ష్మీపురం అయితే వచ్చాము. ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. క్రేట్ కి వచ్చేసి 6 ఉంటాయి. మనకు మొత్తం సీడ్ వచ్చేసి 2 లక్షలు. పాండిచేరి అంటే చాలా లాంగ్ కాబట్టి బోనస్ అన్ని తీసేసి బ్యాగ్ వచ్చేసి 1000 అయితే కడతారు. ఇంకా మన వ్యాన్ కి 35 క్రేట్లు 210 బ్యాగులు వస్తాయి. ఇంకా లోడింగ్ అయితే అయిపోయింది. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా అన్లోడ్ పాయింట్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. అన్లోడ్ వచ్చేసి ఏలూరుపాడు చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా కనిపించేదే ఈ రోజు సీడ్ వదులుకునే ట్యాంక్. వెదర్ అయితే చాలా బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సీడ్ అయితే ట్రబ్ లోకి అయితే అన్లోడ్ చేస్తున్నారు. చూసారు కదా బ్లేడ్ తో ఎలా కోసేస్తున్నాడు. అలా కోసేసుకుని సీడ్ కండిషన్ వచ్చేంత వరకు వాటర్ మారుస్తూ ట్రబ్ లోనే అయితే ఉంచుతారు. పక్షులన్నీ వేటకైతే సిద్ధమైపోయినాయి. ఇంకా లోపల కనిపిస్తుంది కదా, ఇది మోటార్ వాటర్ తోడుకునేది అనమాట. పిల్ల అయితే చాలా కండిషన్ గా ఉంది. ఇంకా అన్లోడ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. చూస్తున్నదంతా ట్రబ్ లో సీడ్ కాదండి, ఇది మొత్తం చెరువులోదే. సీడ్ చెరువులో వదులుకున్న తర్వాత ఇలా ఉంటుందా అని ఎంత మంది కొత్తగా చూస్తున్నారు కామెంట్ చేయండి. అంతకు ముందు మీరు ఎప్పుడైనా ఇంత క్లియర్ గా సీడ్ అనేది చెరువులో ఎలా ఉంటుంది అనేది చూసారా? ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం అని వాళ్ళు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వెళ్తూ అందరూ ఫాలో కొట్టేచ్చు కదా.